క్రీడాకారులందరికీ శుభాభినందనలు, శుభాశిస్సులు. చక్కగా ఈ ఆశ్రమం శివరాత్రి మహోత్సవాన్ని చక్కగా జరుపుకుందామని ప్రేమ అభిమానంతో ఇది మనది ఆశ్రమం అనే అభిమానంతో వచ్చారు. మన ఇంటి దగ్గర మనకేం ఖర్చు ఉండదు. మన గోవిందాపల్లి ఆశ్రమం అంటే కూడా మన ఇంటి దగ్గర ఉన్నట్టుగానే చక్కగా పూజలు చేసుకోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు, వండుకొని తినొచ్చు, మళ్ళా క్లీన్గా పెట్టి ఎక్కడెక్కడ చదివి వెళ్ళొచ్చు. మన ఇంటి దగ్గర మనం ఎట్లుంటామో అంత తర్వాత ఇతర రాష్ట్రాలు, జిల్లాలు, రాష్ట్రాలుగా వ్యాప్తి చేసి యోగము, ఆధ్యాత్మికం వ్యాప్తి జరుగుతుంది. ప్రోగ్రామ్స్ కానీ చక్కగా జరుగుతున్నాయి. ఈశ్వరుడి అనుగ్రహంతో మరియు దైవ అనుగ్రహంతో చక్కగా నడుస్తున్నది. పాతాశ్రమం ఇక్కడ దీని స్వతాశ్రమంలో మాత్రం సంబంధించిన ఆశ్రమం అక్కడ ఉండదు. అక్కడ కూడా ఇలాగే జరిగే కార్యక్రమాలు. అక్కడ తపస్సులో ఉన్నాం, మౌనంలో ఉంటుంది. మౌనంలో తపస్సులో ఉన్నాము. నెలకు ఒక రోజు బయటకు ఇలాంటి ప్రోగ్రాం నిర్వహించి మళ్ళీ మౌనంలో ఉంటుంది. అలా ఈ కార్యక్రమాలు చక్కగా ఇంకా ముందు ముందు G50 ప్రోగ్రామ్స్ అని రాష్ట్రమే కాకుండా దేశమే కాకుండా ప్రపంచంలో వ్యాప్తి చేయాలనేది నా సంకల్పం. మీరంతా నా వెంట ఉన్నారని ఆశిస్తున్నాను. మీ నుంచి నేను ఆశించేది ఏంటి? వాలంటరీ సర్వీస్. డబ్బులు కాదు, సామాగ్రి కాదు, సరుకులు కాదు, అర్థమవుతుంది కదా. గురుసేవ అంటే ఏంటిది? గురువాక్య పరిపాలనే గురుసేవ. గురువాక్య పరిపాలనే శివుడి సేవ. గురువు శివుడికి అంకితమై శివుడి సేవలో ఉన్నాడు. గురువు చెప్పింది శివుడి సేవ. ఆయన తన స్వార్థం కోసం ఏది చేయమన్నాడు చేపించాడు. లోక కళ్యాణార్థం కోసం ఆయన చేస్తాడు, చేస్తాడు. కనుక మీరు సాధన చేసి ఆత్మ కళ్యాణం కలిగించుకోండి. సేవ, లోక కళ్యాణం కోసం సేవ, యజ్ఞ యాగాలు, దాన ధర్మాలు, సేవా కార్యక్రమాలు. ఇక ధ్యానం అయితే ఆత్మ కళ్యాణం కోసం, ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవడం కోసం చేసేది. చక్కగా మీరు అందరూ కూడా ప్రతి కార్యక్రమాన్ని ఇలాగే చక్కగా మీ కార్యక్రమంగా, మీ ఇంట్లో ప్రోగ్రాంగా చక్కగా నడుపుకోండి. మన ముందుతో కిందకి అన్నం అవుతుంది, దేవుడి చేస్తే ప్రసాదం అవుతుంది. ఇక్కడ ఏదైనా ప్రసాదం దేవుడికి అర్పించి చేస్తాం కనుక మనం చేసే సేవ కూడా ఫలితం ఆశించి చేస్తే కర్మ బంధం అవుతుంది. నాలుగు అంటే పడుతుంది, ఇలా అంటే వదులుతుంది. ఫలితం లేకుండా దైవాన్ని కల్పించి ఫలితాన్ని దైవాన్ని కల్పించి చేస్తే కర్మ యోగం అవుతుంది. కనుక మరి కర్మ బంధంలో పడాలన్నా కనుక యోగం చేయాలన్నా అనేది మనమే నిర్ణయించుకోవాలి ఎవరికి వాళ్ళు. కనుక సాధనతో పాటు మనం భక్తి, సాధన, సేవ మన ఆశయం ఏంటి? ఇక్కడ భక్తి ఉంటుంది, సాధన ఉంటుంది, సేవ ఉంటుంది. మరి G50లో ఏంటి? పుట్టిన నేలకి, పుట్టిన దేశానికి సేవ చేయాలి. సేవ చేయడం మన బాధ్యత. అవగాహన కల్పించడం మన బాధ్యత. మనం తరించాలి, లోకం తరింపజేయడం కోసం G50 ప్రోగ్రామ్ ద్వారా చక్కగా మనము రాష్ట్రము, దేశము, ప్రపంచమంతా వ్యాపించాలనేది మా యొక్క ఆశయం. మీ నుంచి ఆశించేది కేవలం వాలంటరీ సర్వీస్. మీ అవకాశం మీ జిల్లాలో, మీ రాష్ట్రాల్లో, హైదరాబాద్ లో, ఇతర జిల్లాలలో మరియు గోవిందాపల్లి కార్యక్రమంలో మీరు కేవలం వాలంటరీ సర్వీస్ అందిస్తే చాలని మీ నుంచి ఆశిస్తున్నాం. మన ఆశ్రమాన్ని జూనాగఢలో విలీనం చేయడం వల్ల కొన్ని మార్పులు వచ్చినాయి. నియమాల కష్టంగా ఉండొచ్చు. చిన్నప్పుడు గోపాలుడు లేని గోవులు చక్కగా వెళ్ళవు, గోవుల మంద చక్కగా ఉండదు, లేదంటే పుల్లు తింటాయి. ఇక్కడ వల్ల అక్కడ అడుగు వెళ్ళిపోతాయి. కనుక అలాగే గొర్రెల కాపర్లేదు, గొర్రెలు చక్కగా ఉండవు, పశువుల కాపర్లేదు, పశువులు చక్కగా ఉండవు, యజమాని చక్కగా లేకపోతే ఇల్లు చక్కగా ఉండవు. మా భార్య మా మాట వినాలండి, మా పిల్లలు చక్కగా ఉంటే అందరూ గడగడగడ వణుకుతూ ఉంటారు. ఇంట్లో ఎప్పుడు ఆయన క్రమశిక్షణ ఉన్నప్పుడు ఆయన చూస్తే, యజమాని చూస్తే అందరూ భయపడతారు. ఎందుకు? ఆయన క్రమశిక్షణ చూసి. ఒక స్కూల్ చక్కగా నడవాలంటే అక్కడ టీచర్స్ క్రమశిక్షణ ఉండాలి. ఒక హాస్పిటల్ చక్కగా నడవాలంటే ఒక డాక్టర్ క్రమశిక్షణతో ఉండాలి. దేశం బాగుపడాలంటే ఒక నేత క్రమశిక్షణతో ఉండాలి. కనుక ఒక ఆశ్రమం బాగుపడాలంటే అక్కడ గురువులు కూడా క్రమశిక్షణగా ఉండాలి. ఈ స్వామివారితో పాటు కూడా ఇంకొక వాదాలు కూడా కనిపిస్తలేదని మీకు డౌట్ అవ్వచ్చు. వచ్చిందా?
నిన్ననే ఏమో కొంచెం అది ఒక 2 రోజుల కింద యాక్సిడెంట్ అయినాక ప్రాణాపాయంలో ఆరోగ్యం బాగలేక మూలన పడింది. కొంచెం ఏదో ఈశ్వరుడు ఆమెకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి, మంచిగా చేయాలనేది. క్రమశిక్షణ లేకపోతే ఆరోగ్యాలు కూడా లేకపోతాయి సాధువులకైనా. ఇది ఎగ్జాంపుల్, అర్థమైంది కదా. క్రమశిక్షణ లేకపోతే ఆరోగ్యాలు సాధువులైనా ఉండవచ్చు, అర్థమైంది కదా. కనుక ఆరోగ్య రీత్యా మనసాన పడిన తర్వాత మరి ఈశ్వరుడు ఆమెకు చక్కటి ఆరోగ్యం చేయాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇంకా మనం ఎందుకంటే ఎవరిని మన కార్యక్రమము అయితే ఇంకొకటి మనము మన ఆశయాన్ని మనం ప్రపంచ వ్యాప్తంగా ముందుకు వెళ్ళాలి. ఒక వివేకానందుడు ప్రపంచమంతా వ్యాప్తి చేసిన ఆధ్యాత్మికం అంటే ఆయన బలమైన సైన్యం ఉంది. మేము రామకృష్ణుని దాసులము, రామకృష్ణ పరమహంస దాసులు అని చెప్పుకుంటారు వివేకానందుడు. వీరుని చూడు చెప్పుకోవాలి. నేను శ్రీరామచంద్రుల వారు దాసుని అని చెప్పుకుంటారు హనుమంతుడు. లంకిని వచ్చి ఎవరు రా నీకు దోమంత అవుతున్నావు, కనిపించకుండా మాయం అవుతున్నావు, మన ఇంట్లో ఉంటున్నావు, ఎవరిని నువ్వు ఎంత మాయలోడివి, నువ్వు నాకు కనిపించని పని పడతా అని లంకిని అంటారు. ముక్కు రంగు చెవులంగా వస్తాడు, చెవులంగా ముక్కు రంగు వస్తాడు, ఆట ఆడుకుంటాడు, దెబ్బ కొట్టినా కనిపించాడు హనుమంతుడు. నువ్వెవరు అంటే నేను శ్రీరామచంద్రుల వారి దాసాను దాసుని అన్నాడు. నాకు అంజనీదేవి కుమారుని అష్ట సిద్ధులు ఉన్నాయి, వీరుని శివుని కొండంత శరీరం వేస్తాను, చేతిలో కొండ మెట్టుకొని వచ్చినాను, సముద్రాన్ని లాంఛనం చేసినాను అని గొప్పలు చెప్తున్నారా. అష్ట సిద్ధులు ఉన్నాయి, చెట్టు చేయమంటే గట్టులు చేసిన, సముద్రాన్ని లాంఛనం చేసినాను అన్నదా. సూర్యునే గుట్టుకున్న యాపిల్కాయ మింగినట్టు మింగిరా చెప్పుకున్నారా ఆయన వీరత్వం. నేను శ్రీరామచంద్ర వారిని దాసాడు దాసున్నాను. అంత గొప్ప వీరుడైనా గురువుకి ఇచ్చే గౌరవం అటువంటి. కనుక మనం అంటే ఢిల్లీకి రాజా తల్లికి కొడుకు అంటాం, కానీ అది మర్చిపోతున్నది కాలం, అర్థమైంది కదా. కనుక మనము ఆ యొక్క మనం కూడా మనం ఏం చేయాలంటే మనం ఎంత గొప్పగా ఎదిగినా ఎంత గొప్ప స్థితిలో ఉన్నా పూర్వం మర్చిపోరాదు. కనుక ఆ స్థితిలో ఉండాలి. వివేకానందుడు ఎంత గురుభక్తి చూడండి, రామకృష్ణ మిషన్ అని పెట్టాడు, వివేకానంద మిషన్ పెట్టలేదు. మన వివేకానంద స్వామి శిష్యులు వివేకానంద కేంద్రాలను పెట్టారు. అలాగే ఇలా గోవింద గౌడ పాలన వారి దాసాను దాసుని శిష్యరత్నము అని ప్రతి వేదాంత పుస్తకం కింద శంకరాచార్యులు వారిని పరిచయం చేసుకున్నప్పుడు ఈ పుస్తకం ఎవరు రాసిందంటే ఆది శంకరాచార్యులు. ఎవరి ఆది శంకరాచార్యులు గోవింద గౌడ పాలన శిష్యుడు అని రాస్తున్నారు. అంటే అక్కడ పరంపర మర్యాద యొక్క కాపాడడం. 4 అక్షరాలు వచ్చే వరకే మనం ఈ కాలంలో ఏమనుకుంటామంటే నా వీరుడు లేడు అంటే ఈ భూమండలం అంతా ఉంది. ఈ భూమండలం అంతా ఒక ఆవగింజ అంతా. మరి భూమండలం నక్షత్ర గ్రహాలు, ఖగోళ మండలం, నవగ్రహాలు, అనేక రకాలమైన గోళాలు ఉన్నాయి. ఇవన్నింటిలో భూమి ఆవగిందంటే మరి ప్రపంచంలో ఇస్తాం మన రాష్ట్రం, మన జిల్లా, మన ఊరు, మన ఆస్తులు అనేది ఇట్లా విచారణ చేసినప్పుడు అహంకారం అనేది నశించిపోతుంది. కొంచెం పేరు, కొంత విద్య ఉన్నా, కొంత బలం ఉన్నా, కొంత ఆస్తులు ఉన్నా సహజంగానే మనకి అందరికంటే నేను గొప్పవాడనే అహంకారం వస్తుంది. కనుక రోజు విచారణ దేనికి అహంకారం రావాలి. శరీరం చూసా, ఈ శరీరం కూడా 4 రోజుల్లో ముసలి అయిపోతుంది. ఈ శరీరం వదిలితే ఆస్తులు, ఈ శరీర సంబంధాలైన కుటుంబం వదులుతుంది, బంధుత్వాలు వదులుతాయి, భార్య బిడ్డలు, సంసారం, పిల్లలు అందరూ వదలాలి, ఆస్తులు వదలాలి, అన్ని వదిలి ఎత్తి వెళ్ళాలి. కనీసం ఇంత మంచిగా పోషించుకున్న, సుకుమారంగా పోషించిన ఈ శరీరం కూడా మన ఎక్కడ వస్తుందా? వస్తలేదు. మరి ఎందుకు ఈ మోహం, ఎందుకు ఈ అహంకారం, ఎందుకు ఈ మోహం మనకు ఉండకూడదు. కనుక మనం భగవంతుడికి శరణాగతి పొంది దాసులం అనుకుంటే ఇది ఏది ఉండదు. కనుక మనము దాస్య భావనతో ఉండాలి, దీన భావనతో ఉండాలి. కనుక నేను అందరికంటే తక్కువ అనుకోవాలి. ఎవరైతే అందరికంటే తక్కువ అనుకుంటారో అందరికంటే గొప్పవాళ్ళు. గొప్ప మహానుభావులు కూడా కృష్ణదాసు, రామదాసు, వెంకటదాసు, అమ్మదాసు అని దాసు ఎందుకు పెట్టుకుంటారు చెప్పండి? నేను దేవుడికి దాసుని. కనుక భగవంతుడి యొక్క బిడ్డలకు అందరికీ సేవ చేయడానికి వచ్చిన ఆయన భావంతో ఉంటారు. కనుక మనం కూడా నేను అందరికంటే తక్కువ అనే స్థితిలో ఉండాలి. మనం కనిపించద్దు, మన పని కనిపించాలి. అర్థమైనా? మన పని 100 సంవత్సరాలు కాదు, 200 సంవత్సరాల కింద మనం చేసిపోయిన పనిని చెప్పుకోవాలి తప్ప మనం లేకపోవచ్చు. అర్థమైనా? అటువంటి పనులు మనం చేసుకోవాలి పూర్తిగా. కనుక ఈ పదవులు శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు, శరీరం కూడా ఇక్కడ వదిలిపెట్టిపోయేది, అది మరవరాదు. అట్లా విచారణ చేసినప్పుడు వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం వచ్చినప్పుడు అజ్ఞానం నశిస్తుంది. ఇంకా మనసు ఇతరులు పరిగెత్తాం. ఓహో, అందుకని మనిషి మానవ జన్మ తీసుకున్నాం మోసంతో. సంసారం అంటే జంతువులకు కూడా ఉంది, అది కూడా
ఎన్నో మనకంటే 10 ఉంటే 10 పిల్లలు వేస్తుంది ఒక ఈతకు. 10 ఈతలు అంటే 10 × 10 100 పిల్లలు వేస్తుంది చూస్తుంది. 100 పోషిస్తుంది. మరి మనం ఇద్దరు పోషించడానికైనా కష్టపడుతుంది. దీనికోసం కాదు, సంసారం కోసం కాదు. ఇది తప్పు కాదు. సంసార జీవితము, ఫ్యామిలీ జీవితము, ఉద్యోగ వ్యవసాయ వ్యాపారాలు చేసుకుంటేనే మోసంకాయ ప్రయత్నం చేయాలి. మానవ జన్మ ఎందుకు శ్రేష్టం అంటే మోసంకాయ ప్రయత్నం చేస్తారు. మిగతా జంతు జన్మలు సాధ్యపడదు. కనుక మీరందరూ కూడా ఎన్నో జన్మల అనేక జన్మ సంసిద్ధవాలంటే ఎన్నో జన్మల సిద్ధం చేత ఆధ్యాత్మికంలోకి వచ్చారు. మంచి సద్గురువును పట్టుకున్నారు, శివుడిని పట్టుకున్నారు, మంచి సన్మార్గంలో నడుస్తున్నారు, మధుమాంసాలు మానుకున్నారు, సన్మార్గంలో నడుస్తున్నారు. దీన్ని నిలుపుకోవాలి. దీన్ని నిలుపుకోవడం కూడా అదృష్టమే. కొన్ని రోజులు పడతారు, మధ్యనే వదిలేస్తారు. అవునా? మాల వేసి తీసినట్టు. అవునా? అట్లా కాకుండా క్రియాయోగం అనేది లైఫ్ లాంగ్ దీక్ష. అట్లా కనుక మీరు ఈ రకంగా చక్కగా మీరు ఇది కొనసాగించండి. అర్థమైందా? ఈ లైఫ్ లాంగ్ దీక్ష అన్నమాట. అర్థమైందా? కనుక అతిథి స్వాముల వారికి మనకు వారి యొక్క అమూల్యమైన సందేశం ఇస్తారు. శాంతానంద స్వాముల వారు మనకు మెదక్ జిల్లా నుంచి వచ్చారు. గీతాశ్రమం అని స్వాముల వారు చక్కగా మహర్షి పరివ్రాజకాచార్యులై మన తెలుగు రాష్ట్రాల్లో అంతటా తిరిగి ప్రవచనాలు అందరికి ప్రబోధన చేస్తుంటారు. స్వామివారు మనకు అతిథి రూపంలో వచ్చారు కనుక మనం చక్కగా వారి సందేశాన్ని వినండి. చక్కగా మీరు అందరూ కూడా మన ఆశ్రమము సొంత ఇల్లు దాకా కనుక ఎవరైనా వచ్చేసి వాలంటరీ సర్వీస్, నేను మీ నుంచి ఏమాశిస్తున్నాను, వాలంటరీ సర్వీస్ సేవ ఏదైనా అవకాశం ఉన్నప్పుడు కార్యక్రమాలు జరిగేటప్పుడు ఏమైనా సేవా కార్యక్రమంలో పాల్గొనాలి. మీరు ఏమైనా సేవా కార్యక్రమంలో పాల్గొనాలంటే పేరు దగ్గర ఏముంటాయి? ఇప్పుడే వచ్చారు మన కాంతయ్య గౌడ్ గారు, మన ఆశ్రమానికి సలహాదారు. 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి మనకు ప్రయాణం చేస్తున్నారు. కూర్చోండి. అయితే మనకు వాలంటరీ సేవా పత్రం అక్కడ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఎవరైనా వాలంటరీ సర్వీస్ చేయాలంటే ఆ పత్రము నింపి మన వాళ్ళకి ఇచ్చిపోండి. పట్టుకేస్తున్నారు కొంతమంది మర్చిపోయి. కనుక ఎందుకంటే లెక్క తక్కువ వస్తున్నాయి. అక్కడ ఇచ్చిపోండి మరి రాసి మీ యొక్క అడ్రస్ అంటే పూర్వ అంటే 2 అడ్రస్లు ఉంటాయి. ఒకటి శాశ్వత చిరునామా, ఒకటి యొక్క ప్రస్తుత చిరునామా, పర్మనెంట్ చిరునామా, టెంపరీ చిరునామా. ఈ రెండింటిని రాయండి. మీ ఫోన్ నెంబర్, డీటెయిల్స్ అన్ని అందులో రాసి పెట్టండి. మీకు ఒక గ్రూప్ చేయడం జరుగుతుంది. అవకాశం ఉన్నప్పుడు కార్యక్రమాలకు మీ జిల్లాలో చేయొచ్చు, ఇతర జిల్లాలో చేయొచ్చు, హైదరాబాద్ లో చేయొచ్చు, ఇక్కడ ఆశ్రమంలో చేయొచ్చు. ఎక్కడైనా మీ సర్వీస్ లో అన్ని చెప్తాం. కనుక మేము చేసి మహాయజ్ఞంలో మీరు కూడా సమితలుగా ఉపయోగపడతారని మేము కోరుకుంటున్నాము. అలాగే ఈ యొక్క ఇక్కడ రాసి వెళ్ళండి అన్ని డీటెయిల్స్. అలాగే ఇప్పుడు మనము సంస్థకు మీరు చక్కగా వాలంటరీ సర్వీస్ అందించి ఈ యొక్క చక్కగా మీ మానవ జన్మని ధన్యం చేసుకోండి. సాధన సేవ 2 కమ్ముగా మారాలి జీవితంలో. సాధన సేవ, సాధన సేవ. ఇంకా ఇప్పుడు చక్కగా మనం అతిథి స్వాముల వారికి అవకాశం ఇస్తాము. ఇక స్వాముల వారు అమూల్యమైన భక్తి సందేశం ఇస్తారు. హరి ఓం దర్శనం. నేను 3 సార్లు ఓంకారం చెప్తా, నాతో కలిసి అందరు అనండి. సరేనా? చక్కగా కూర్చోండి. చక్కగా కూర్చోండి. నాతో కలిసి 3 సార్లు అనండి. ఓ ఓం గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే
శరణ్యే త్రయంబకే దుర్గి నారాయణి నమోస్తుతే. యుక్తాహార యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతేంద్రాయ బ్రహ్మనిష్టాయ తే నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగజ్జోనిం నౌమి నారాయణం హరి. ఓం సహనావతు పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శ్రీ 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 మహర్షి మలయాళ స్వామి పాద సరోజములకు ప్రణమిల్లుతో మా గురు పరంపర సద్గురు దేవులకు అందరికీ సాష్టాంగ ప్రణామం చేస్తూ, ఈ గోయిందపల్లె అంటారా, గోయిందాయపల్లె ఆశ్రమము జ్ఞానానంద ఆశ్రమం, ఆశ్రమం పేరు సేవా సమితి ఆశ్రమాన్ని స్థాపించినటువంటి జ్ఞానానందగిరి స్వాముల వారి పాద సరోజములకు ప్రణమిల్తో, అధిష్టాన దేవుడైనటువంటి శివకేశవులకు ప్రణమిల్లుతూ, ఈ సభా రూపములో ఉన్న మీ అందరి హృదయాలలో దేదీప్యమానంగా వెలిగే ఆ ఉమామహేశ్వరులకు ప్రణమిల్లుతూ, వాగ్దేవత ఏమి పలికిస్తే అది పలుకుటానికి ప్రయత్నం చేద్దాం. ఏ విద్యకైన గురుడు లేకున్న ఆ విద్య పట్టుబడదు, కావున అభ్యాసికి గురు శిక్ష కావలెను నారాయణ. ఏ విద్య నేర్వాలని ఎవ్వరికి ఏది కుతూహలం ఉంటాదో వారు ఆ గురువు దగ్గరికి పోతే ఆ విద్య లభ్యమవుతాది. ఏ విద్య? ఎవరెవరి ఏ ఏ సంస్కారాలతోని పూర్వజన్మము నుంచి మానవ జన్మానికి వచ్చారో, ఎవరెవరు వారి వారి సంస్కారాలను బట్టి జన్మకు వస్తారు. ఆ వారికి వారి వారి యొక్క సంస్కారము వారి వారిని నడిపిస్తూ ఉంటాది, వారి వారిని నడిపిస్తూ ఉంటారు. అందుకు పరబుద్ధి వినాశాయ తన బుద్ధి సుఖం చైవ గురు బుద్ధి విశేషత అన్నారు. పరులు చెప్పిన మాటలు విన్న వాళ్ళంతా చెడిపోయిన వాళ్ళే. పరులు చెప్తే ఎవరైతే వింటారో రామాయణంలో చెడిపోయారు, భారతములో చెడిపోయారు. రామాయణంలో ఎవరు చెడిపోయారు? కైకమ్మ గారి దాసి. ఏం పేరు ఆమె పేరు? మందర. చాడీలు చెప్పే వాళ్ళని ఏమంటారు? మందరలాగా వచ్చిందయ్యా మా ఇంటికి అంటారు. అవునా? మందర మాటలు నమ్మి కైక ఏమి నా కొడుకు రాజైతాడని భ్రమపడితే ఏమైంది? రాముని పాదాలు సింహాసనం మీద, ఆయన సింహాసనం కింద రాముడు అడవుల పాలు, రాజ్యమంతా దుఃఖాల పాలు. అయిందా? కాలేదు. అట్లాంటి సంసారం అవసరమా ఎవరికైనా?
అట్లాంటి సంసారము చేయడము కన్నా విషము దాగి సావడం మేలు. ఇక దుర్యోధనుడు అంటావా, శకుని మాటలు కర్ణుని మాటలు ఇని సర్వనాశనం అయిపోయాడు. ఎవరి మాటలిని? మేనమామ తల్లితోడ పుట్టినటువంటి వాడు చెడగొడతాడని ఎవరైనా నమ్ముతారా? ఎవరైనా నమ్ముతారా? కానీ చెడగొట్టాడు, సర్వనాశనం చేశాడు. దుర్యోధనుడు మా మామగారు కదా అని మాటలు నమ్మి సర్వనాశనం అయిపోయాడు. అటువంటి జీవితం ఎవరికైనా అవసరమా? ఏమండి అమ్మగారు, అయ్యగారు, అవసరమా? ఎవరి బుద్ధి వినొద్దు, ఎవరి బుద్ధి నన్నయ్య. పరబుద్ధి వినాశాయ తన బుద్ధి సుఖం చైవ గురు బుద్ధి విశేషత. గురువు మాట ఎవరైతే నమ్ముతారో వారికి కష్టాలు, దుఃఖాలు, చింతలు, చికాకులు, వ్యసనాలు ఏవి దరికి రావు. ఏవి కూడా దరికి రావు. అర్జునుడు కృష్ణుని మాట విన్నాడు. ఎవరు? అర్జునుడు కృష్ణుని మాట విన్నాడు. యుద్ధం చేయను అన్నాడు, చేయవలసిందే అన్నాడు. ఎవరు? కృష్ణ భగవాన్. చేశాడు. జయించాడా లేదా? కీర్తిని పొందాడా లేదా? ముల్లోకాలలో అర్జునుని కీర్తి ఉప్పొంగిపోయాడు. శ్రీ మహావిష్ణువుకు దశావతారాలైతే అర్జునునికి దశనామాలు. అవునా? అర్జునుని దశనామాలు ఎక్కడ పని చేస్తాయి చెప్పండి? మీరంతా రైతులే కావచ్చు. ఎప్పుడు కలుస్తాం అర్జునుని పేర్లు మనము? ఉరుముతూ ఉంటే పిడుగులు రాల్తాయని ప్రాణ భయముతో అర్జునుని నామాలు, దశనామాలు స్మరిస్తాము. అర్థమైందా? అట్లా గురువు మాట ఇన్నవాడు, ఈశ్వరుని మాట ఇన్నవాడు ఇహము ఇక్కడ, పరము అక్కడ, రెండు దిక్కుల కీర్తి పొందుతారు. రెండు దిక్కుల కీర్తి పొందుతారు. ఈ డబ్బులు, ఈ భూములు, ఈ మిథ్యలు, ఈ మేడలు, ఈ కాళ్ళు, ఈ కీర్తి, ఈ ప్రతిష్టలు ఏది నీ అంటొచ్చేది కాదు. ఎవరన్నా తీసుకుపోయినట్టుంటే చెప్పండి అలా పేరు. ఏమ్మా మీ అమ్మ నాన్న ఎత్తుకపోయారా? మీ తాత ఎత్తుకపోయిందా? ఎత్తుకపోలేగా. మరి నువ్వు ఎత్తుకపోతావా? ఎవరు ఎత్తుకపోలే. ఎత్తుకపోయేది లేదు. ఎత్తుకపోయేది ఉన్నది ఒక్కటి. ఏమున్నది? ఎంతమందిని మోసం చేస్తావో ఆ పాపమంతా ఎత్తుకొని పోతావు. ఎంతమందిని అబద్ధాలాడి, అదిరిచ్చి, బెదిరించి, ఆయనకి వెనుక ఎవ్వరు లేడని ఆయన ఆస్తులు గుంజుకొని, ఆయన డబ్బులు గుంజుకొని, ఇటువంటి మోసాలు చేసిన వాళ్ళందరూ ఎక్కడికి పోతారు? యమధర్మరాజు సన్నిధికి వద్దంటే పోతారు. ఎక్కడికి పోతారు? యమధర్మరాజు సన్నిధికి వద్దంటే పోతారు. అట్లాగా మరి ఈశ్వరుని సన్నిధికి పోవాలంటే ఏం చేయాలన్నయ్యా? అశోచానం అశోచత్వం ప్రజ్ఞా వాదాంశ భాషసే గతాసూన గతాసూంచ నానుశోచంతి పండిత. అర్జున, పండితుని వల్ల మాట్లాడుతున్నావు. పండితులైన వారు చచ్చిపోయిన వారి గురించి గాని, మనున్న వారి గురించి గాని మాట్లాడరు. పండితులైనటువంటి వాళ్ళు సచ్చిన వారి గురించి గాని, మనున్న వారి గురించి గాని మాట్లాడరు. నువ్వు పండితుని వల్ల ప్రజ్ఞాలు చెప్తున్నావే, ఆడు మా తాత, ఈడు మా గురువు, ఆడు నా మనుమడు, ఈడు మా మామలు, ఆడు మా బంధువులు, ఈడు మా అన్నదమ్ములు, అలా ఎవర్రా నిన్ను ఉద్ధరించేటోడు? నీ ద్రౌపది ఎంత వాడి సీరలు గుంజినాడు, ఎవర్రా అడ్డం వచ్చింది? విషము పెట్టి నాగకుండంలో భీముణ్ణి తోసేసినాడు, ఎవర్రా నీకు అడ్డం వచ్చినోడు? మాయ జూదము వాడి, కపట నాటకాలు వాడి ఉన్నందరిని అడవుల పాలు చేసినప్పుడు ఎవర్రా నీకు అడ్డం వచ్చింది? ఇప్పుడు నీకేవకొస్తున్నారా?
ఈ విధంగా కృష్ణ భగవానుడు గట్టిగా మందలించి యుద్ధం చేపించాడు. అర్థమైందా? అందుకోసము మనిషి ఎందుకు వచ్చాదయ్యా మానవ జన్మ? మానవుని తెలుసుకునే తండ్రి జన్మ ఎందుకు వచ్చింది? ఎందుకు ఇచ్చాడు? బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. బహూనాం జన్మనామంతే. కుక్కల యందు, నక్కల యందు, గాడిదల యందు, పిల్లుల యందు, కుక్కల యందు, పాముల యందు, తేళ్ల యందు, ఈగల యందు, పురుగుల యందు, పక్షుల యందు పుట్టి 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 సచ్చి 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 ఏడిచి 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 ఏడువంగా మానవ జన్మను ప్రసాదించాడు. ఎందుకు ఏడ్చాడయ్యా జీవుడు? కుక్క నక్కల యందున నేపవు పెక్కు జీవుల యందున అక్కడ పుట్టి గిట్టి ఈ జన్మమెత్తి తిని రామ రామ. జీవుడు చెప్తున్నాడు, అయ్యా కుక్కల యందు నక్కల యందు పుట్టి 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 గిట్టి 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 మానవ జన్మకొచ్చాను. అందుకు ఈ జన్మల యందు ఏడువంగా 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 భగవంతునికి దయగలిగి మానవ జన్మను ప్రసాదించాడు. ఎట్లా ప్రసాదించాడయ్యా? ఏమన్నాడు? నాయనా, నన్ను తెలుసుకోవాలని నువ్వు తప్పించావు. 100 ఏండ్ల నుంచి 1000 ఏండ్ల నుంచి నువ్వు తప్పించావు కాబట్టి నీకు మానవ జన్మ ఇస్తున్నాను. నన్ను తెలుసుకునే అవకాశం ఇస్తున్నాను. ఏమి ఇస్తున్నాను? నన్ను తెలుసుకునే అవకాశం నీకు ఇస్తున్నాను. జాగ్రత్త, నన్ను తెలుసుకో అన్నాడు. ఎప్పుడన్నాడు? తల్లి గర్భములో ఉన్నప్పుడు జీవుడు తప్పించేవాడన్నమాట. రామ రామ రామ, కృష్ణ కృష్ణ కృష్ణ, ఈ మలమూత్ర రోతలో నేను భరించలేకున్నాను, నన్ను ఎప్పుడు గట్టెక్కిస్తావు, ఎప్పుడు బయటేస్తావు, ఎప్పుడు బయటేస్తావని జీవుడు తప్పిస్తే 9 మాసముల 1 రోజు గడియ రావగానే తల్లి గర్భములకు ఈశ్వరుడు వచ్చి అప్పుడు చెప్తాడన్నమాట, తల్లి చదువును మళ్ళీ చదువుతే తెల్లటేనుగా ఎక్కి నీవు ఒత్తువు వైకుంఠపురం. నాయనా, ఈ తల్లి గర్భములో ఉన్నప్పుడు ఏ చదువైతే చదివావు, ఏ విద్య అయితే నువ్వు నేర్చుకున్నావు, ఆ విద్య బయటకు పోయినాక కూడా అదే విద్యను అభ్యాసించు. అదే విద్యను అభ్యాసించు. అప్పుడు నువ్వేమైతావు? తెల్లటేనుగా ఎక్కి నీవు ఒత్తు వైకుంఠపురం. అట్టి కాదు నాయనా, ఐరావతాన్ని పంపిస్తాను నీ దగ్గరికి, ఐరావతము అలంకరించి నా వైకుంఠానికి రా అని చెప్పాడు ఈశ్వరుడు. ఇక భూమి మీదికి రావంగానే ఒక్కటి మనిషిండు అన్ని పట్టుకున్నాడు. మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా అన్నలు, మా తమ్ముళ్ళు, మా పెద్దమ్మ 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 పెద్దనాన్న పెద్దనాన్న, ఇక చుట్టాలే చుట్టాలు, బంధువులే బంధువులు, తిరుగుడే తిరుగుడు. చెప్పిందేమిది, పలికిందేమిది? సత్యవాకులు. అక్కడ అయ్యా, నేను తల్లి గర్భములకెళ్ళి పోయినట్టుగా ప్రపంచాన్నే మరిచిపోతా, నీ నామమే స్మరించుతా, నీ ధ్యానమే వేస్తా, నిన్నే పూజిస్తాని పలికాడు జీవుడు. ఇక్కడికొచ్చి మరిచిపోయాడన్ని. అందుకే బహునాం జన్మనామంతే, బహుజన్మల పుణ్యము వల్ల మానవ జన్మ లభించింది. ఈ మానవ జన్మ కూడా ఊరికే ఇవ్వలేడు ఈశ్వరుడు, ఊరికే ఇవ్వలేదు. లాడ్జింగ్ తీసుకుంటే డబ్బులు శిల కట్టుకుంటారా లేదా మనకి? అట్లాగా మన పుణ్యం అనేది అక్కడ కుదబెట్టి వచ్చాం. ఎక్కడ? బ్రహ్మదేవుని దగ్గర మన పుణ్యమును అక్కడ కుదబెడితే మనకి మానవ జన్మిచ్చాడు. ఊరికే ఇవ్వలేడు. చెప్పేవారు లేక చెడిపాయర బుద్ధి అని. ఏమి ఈ పనే నిజం అనుకొని, ఇల్లే నిజం అనుకొని, భూములే నిజం అనుకొని, నాకేడ తీరుతుంది నాకేడ తీరుతుంది నాకేడ తీరుతుంది అంటే ఎముడొచ్చినాడు ఎట్లా తీరుతుందో ఏమో నాకు తెలియదు. ఎముడు వచ్చి రారాని గుంజినప్పుడు
ఎవరి పేరు చెప్తావు? కొడుకు పేరా, కోడలి పేరా, అల్లుని పేరా, బిడ్డ పేరా, మనమని పేరా? ఎవరి పేరు చెప్పి తప్పించుకుంటావు? ఎవ్వని పేరు చెప్పినా వదలడు. అది గుర్తు పెట్టుకొని ఇప్పుడు పుణ్యకార్యాలలో పాల్గొనండి, సేవలు చేయండి. ఆంజనేయుడు సేవ చేసే దేవుడైండు. ఇప్పటిదాకా స్వామి ఏమన్నాడు? సేవ కోరుతున్నాను మీ నుంచి అన్నాడు. సేవలు చేసి ఒక కోటి దేవుడైండు. దేవుడే కాదు, కాబోయే మనవంతరం బ్రహ్మదేవుడు అవుతున్నాడు ఆంజనేయుడు. సేవలు చేసి ఒక పక్షి, గరుడ పక్షి దేవుడైండు. సేవలు చేసి ఒక పక్షి కూడా దేవుడైండు. సేవలు చేసి ఒక ఎద్దు కూడా దేవుడైండు. ఎవడు? నందీశ్వరుడు. మరి పశువులే దేవుళ్ళైతే మనుషులు నువ్వు దేవుని విరాని చెప్తే నమ్ముతున్నావా? రామరామ, నేను దేవుణ్ణి ఎట్లా అవుతానండి? శివశివ, తప్పు 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 అని చెప్పలేసుకో. అసలు నువ్వే దేవుని విరని శాస్త్రం చెప్తాను. నరుడే నారాయణుడు, మానవుడే మాధవుడు, నరుడే పురహరుడు, నీకంటే గొప్ప దేవుడి ప్రపంచంలో లేడు. అర్థమైందా? అట్లాగా బహుళం జన్మ నామంతే జ్ఞానవాన్ మా ప్రపద్యతే. జ్ఞానం ఎట్లా కలిగిందయ్యా? బహుజన్మల పుణ్యము వల్ల జ్ఞానము కలిగింది. కుక్కలు పెంచుతారు కొందరు. కుక్కలు మనిషిని చూడంగానే వచ్చి కరుస్తాయి. కొన్ని కుక్కలు మనిషిని బెదిరిస్తాయంటే ఆరుస్తూ ఉంటాయి. కొన్ని కుక్కలు ఏ మనిషిని కూడా గర్వయి అన్నమాట. అట్లాగా కొన్ని పాముల మీద అడుగు పెడితే కొన్ని పాములు కరుస్తాయి, కొన్ని పాములు చుట్టుకుంటాయి కానీ కరువై. వీటికి జ్ఞానం ఉందన్నమాట. అటువంటి జీవులు ఏడుస్తున్నాయి అన్నమాట. నాకు కూడా మానవ జన్మ ఇయ్యు పరమేశ్వర అని. అట్లాగా ప్రతి జీవులు తెలుసుకొని ఆ విధంగా చేయడం వల్ల అటువంటి వాళ్ళే మానవ జన్మకు వచ్చారు. పామై కరువని వాళ్ళు, తేలై కొట్టని వాళ్ళు, కుక్కై కరువని వాళ్ళు, ఇటువంటి కొన్ని జీవులల్లా చేసిన పుణ్యం వల్ల మానవ జన్మ వచ్చేసింది. ఈ మానవ జన్మ వచ్చినాక నువ్వేం కావాలి? మానవునివి కావాలి. మానవ జన్మ వచ్చినాక ఏం కావాలి? మానవునివి కావాలి. మానవుని అయ్యే అవకాశం ఉన్నది. ఇప్పుడు అందరి ఇండ్లల్లో తుమ్మేదలు గూళ్ళు పెడతాయి. తుమ్మేదలు అందరికీ తెలుసు కదా, అమ్మగాళ్ళకి అయ్యగాళ్ళకి. అది గుడ్లు పెడతదా, పిల్లలు చేస్తుందా? పురుగును తెచ్చి పెడతది. అది ఒక పచ్చ పురుగును తీసుకొచ్చే తన రూపం తయారు చేస్తే, మరి మనము అమ్మకు పుట్టినము కదా, అమ్మకు పుట్టినోళ్ళము అమ్మలగన్న అమ్మ దగ్గరికి పోయేతందుకు ఏం భయం? అమ్మకు పుట్టాం, అమ్మలగన్న అమ్మ అందరికి ఒక అమ్మ ఉన్నది, ఆ జగజ్జనని. ఆ అమ్మ దగ్గరికి పోవాలని ఒక్కల కన్నా ఎందరికి కోరికుందో చేతెత్తండి. అట్లా శబాష్. అందరూ పొద్దుకూకుతే తెల్లారితే ఉన్నా లేకున్నా ఆమె కోసం ఏడవండి, ఆస్తుల కోసం ఏడవకండి. మన ఇంట్లో పిల్లోడు చచ్చిపోతే ఏడవకండి, మన ఇంట్లో పెద్దోళ్ళు చచ్చిపోయి ఏడవకండి. ఆ అమ్మ కోసం ఏడువండి. ఎవరి కోసం ఏడువండి? ఆ అమ్మ కోసం ఏడవండి. ఓ 1,00,000 రూపాయలు లాస్ అయిపోతే ఏడవకండి. ఒక బిల్డింగ్ ఒకడు దొంగలు అపారిస్తే ఏడవకండి. ఆ అమ్మ కోసం ఏడువండి. ఎవరు ఏమిటి కోసం ఏడిస్తే వాళ్ళకి అది ఇస్తాడు దేవుడు. ఎవరు దేనికోసం ఏడిస్తే అది ఇస్తాడు. అందుకు మనం ఏంది, మన పక్కోళ్ళకు ఏదో కాలుకు దెబ్బ తాకిందో చేతుకు దెబ్బ అయ్యో రామ ఏం చేద్దాం కర్మ, అయ్యో కర్మ అంటాం. మరి దేవుడు రామచంద్రుడు 12 ఏళ్ళు అడవులు పట్టుకొని తిరిగిండంటే వాళ్ళ అమ్మ ఏడిసిందో ఏడవలేదో కానీ ఒక్కళ్ళని ఏడిచారా? రాముని గురించి చెప్పండి. ఒక్కళ్ళు ఏడవలి. ఏడిచావా? శబాస్, శుభం భూయాత్.
పాపము యశోదమ్మ రోటి గట్టేసి కొట్టాలి ఆ పోరల్ని. ఓలా నా కర్య పోరల్ని సినిమా చూసి ఉంటారు కదా, అయ్యా నా అంతగానం కొడుతుందని ఎవరన్నా ఏడిశారా? శబాష్, శుభం భూయా. గాల కోసం ఏడవాలి మనం, ఎవరి కోసమో కాదు, మన కోసం ఏడవద్దు, పక్కల కోసం ఏడవాలి. ఈ శరీరం ఎందుకు వచ్చింది? పరోపకారం మిదం శరీరం, పరులకు సేవ చేసేటందుకు వచ్చింది శరీరం. అర్థమైందా? బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్నాం ప్రపద్యతి వాసుదేవ సర్వమితి. ఇక్కడ ఎందరు ఉన్నారో అందరి లోపల ఉన్నది వాసుదేవుడు ఒక్కడే. ఇక్కడనే కాదు, ఈ భారతదేశం మొత్తం, భారతదేశమే కాదు, యావత్ భూమండలం ఎన్ని జీవులు ఉన్నాయో, ఎన్ని ప్రాణులు ఉన్నాయో, ఎంత మనుషులు ఉన్నారో, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, అందరి లోపల ఉన్నది వాసుదేవుడు ఒక్కడే. ఎవరున్నారు? వాసుదేవుడు ఒక్కడే. అందరి లోపల దేవుణ్ణి చూడగలిగేటటువంటి జ్ఞానము నీకు కలిగితే నువ్వే దేవతవు, నువ్వే దేవుని. అందరి లోపల వాసుదేవుణ్ణి చూడగలిగే జ్ఞానము నీకు కలిగితే నువ్వే దేవతవు. అర్థమైందా? ఇంకా వేరే దేవుళ్ళు కాదు, ఎవ్వరు లేరు దేవుళ్ళు, మనమే దేవుళ్ళం అందుకోసమే అందరి లోపల స్త్రీలింగము, నపుంసకలింగము, పురుషలింగం అని 3 లింగాలు ఉన్నాయి మనకు. ఈ 3 లింగాలలో ఉన్నవాడు ఈశ్వరుడు ఒక్కడే. స్త్రీలు స్త్రీలు కాదు, పురుషులు పురుషులు కాదు. ఈ మాట ఒప్పుకుంటారా? నువ్వు అమ్మగారు కాదండి అంటే ఒప్పుకుంటావా? శబాష్, అదృష్టవంతురాలు. పురుషుణ్ణి చూసి వరే నువ్వు పురుషునివి కాదు అంటే ఒప్పుకుంటావా? పెద్ద అయినా నువ్వు, నిన్నే అడిగేది, చెప్పు, ఒప్పుకుంటావా? ఆ దోతి ఇడిసే చీర కట్టుకో అంటే ఒప్పుకుంటావా? అయితే పురుషలింగములో ప్రవేశించాడు జీవుడు, పురుషుడైండు. స్త్రీలింగంలో ప్రవేశించాడు జీవుడు, స్త్రీ అయిండు. ఆ జీవుడు స్త్రీ కాదు, పురుషుడు కాదు. ఎవరు కాదు? స్త్రీ కాదు, పురుషుడు కాదు, ఆడు జీవుడు అంతే. అందుకోసము ఏమి చేయన్నయ్యా మనము? అందరి లోపల భగవంతుణ్ణి చూడగలిగేటటువంటి జ్ఞానము కావాలి. ఆ జ్ఞానము కావాలంటే శివాజీకి ఎవరు చెప్పారమ్మా? యుద్ధము చేయాలరా, శత్రువులను చెండాడాలరా అని ఎవరు చెప్పారు? వాళ్ళ అమ్మ, గురువు కాదు, జీజాబాయి. జీజాబాయి చెప్పాది, అరే శత్రువులను చూస్తే సింహములాగా గర్జించాలి, శత్రువును చూసి భయపడద్దు పిరికి పందలాగా. 1000 మంది ఉండని 1000 ఏనుగుల మధ్యలో సింహము దూరి 1000 ఏనుగులను చిల్లర బల్లర వేసినట్టు 1000 మంది శత్రువులు ఉన్నారని భయపడద్దు. 1000 మంది శత్రువుల మధ్యలో వచ్చి గట్టిగా కేకెయ్యాలి. 1,00,000 మంది శత్రువులు వచ్చినా భయపడద్దు. 1,00,000 మంది శత్రువులను చూసి ఒక్క కేక వేసి సింహము దుంకినట్టు దుంకాలన్నది. ఎవరు చెప్పారు? వాళ్ళ అమ్మనే చెప్పింది, వాళ్ళ అయ్య కాదు, గురువు కాదు, అమ్మనే చెప్పింది. ఉక్కు పాలతో ఆయనను పెంచింది, ఉక్కు పాలు పోసి పెంచింది. అందుకే శివాజీ. అట్లాగే మనకేం అలవాటు అంటే, మనకెందుకు బిడ్డ ఆలాలు కొట్లాడుతుండ్రు, మన ఇంట్లో మనం ఉందాం, గాలతో మనకెందుకురా, రేపు వాళ్ళింటికి వచ్చిన కయ్యం నీ ఇంటికి వస్తుందని తెలుసుకో. వాళ్ళ ఇంటికి వచ్చిన కయ్యం నీ ఇంటికి కూడా వస్తుంది. ఆ కయ్యం
అందుకే దూరం ఉన్నప్పుడే దాన్ని నాశనం చేయాలి. దూరం ఉన్నప్పుడే దాన్ని నాశనం చేయాలి. వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. ఇది చాలా దుర్లభమైన జన్మ. మళ్ళీ మానవ జన్మ వస్తుందని గ్యారంటీ లేదు. మళ్ళీ మానవ జన్మ వస్తుందని గ్యారంటీ లేదు. వచ్చినప్పుడే జాగ్రత్త, మేలుకో. మళ్ళీ పుట్టినప్పుడు ఎవరన్నా ఏడవని వాళ్ళు ఉంటే చెయ్యొద్దండి. అందరూ ఉట్టంగా ఏడిశారు. జీవితం అంతా ఏడుపు లేని వాళ్ళు చెయ్యొద్దండి. మొత్తం ఏడుచుకుంటూనే బతుకుతున్నారు. చచ్చినప్పుడు ఏడుస్తలేరని చెయ్యొద్దండి. ఎవడు చచ్చిపోయినా ఏడవద్దు. ఎవడు చచ్చిపోయినా ఏడవద్దు. అర్థమైందా? నువ్వు జావని అనుకుంటే ఏడవండి. రేపో మాపో నువ్వు కూడా పోతావా దారి పట్టుకొని. ఎందుకు ఆ ఏడుపు మనకు? ఏడిచి ఆరోగ్యం పాడు చేసుకున్నాడే తప్ప ఇంకోటి ఏమీ లేదు. అన్నా కాదా? అట్లా కాబట్టి ఏమి అయ్యాన్నయ్యా, ధైర్యే సాహసే లక్ష్మి. లక్ష్మి ఎవరి సొమ్మయ్య అంటే ధైర్యం గల్లవాని సొత్తు లక్ష్మి. లక్ష్మిని నమ్ముకున్న వాళ్ళందరూ ఏడుస్తారు. ఏడవని వాళ్ళంటూ లేరు. లక్ష్మిని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళని ఏడిపించి సంపుతుంది తుదకు. అయితే లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువుకి ఒక రోజు గొడవ వచ్చిందండి. గొడవ ఏం గొడవ? నేను లేకపోతే నీకెక్కడదా 5 మెతుకులు కూడా లేవు నీకు. నేను లక్ష్మిని కాబట్టి ముల్లోకాల యందు అందరు నా పూజలు చేస్తారు. అందరికీ నేను సిరి సంపదలు ఇస్తా. ఆ భక్తులే వచ్చి కదా నీకు ధూపదీప నైవేద్యాలు పెట్టేది. ఎక్కడదయా నీది అన్నది లక్ష్మీదేవి. లక్ష్మి తప్పు మాట్లాడుతున్నావు అన్నాడు శ్రీ మహావిష్ణువు. ఎలా తప్పు మాట్లాడాను చెప్పండి అన్నది. అస్సలు నా భక్తులు ఏ రోజు నిన్న అస్సలు స్వప్నంలో కూడా 50 అయ్యారు. నువ్వు వాళ్ళ ముందట పోయి నిలబడ్డా నీకు నమస్కారం చెయ్యరు. ఆటం పడితే నీ మీద ఉంచుకుంటూ పోతారు నా భక్తులు అన్నాడు. నన్ను ఇంత చిన్నగా అంచనేస్తున్నావు, చూడు నీ తడాక చూపిస్తా, పోదాంపా భూలోకానికి అన్నాడు. పోదాంపా అన్నాడు. అయ్యా నీ పేరేం పేరు? నరసింహయ్య గారి ఇంటికి వచ్చాడు. ఎవరు? శ్రీ మహావిష్ణువు. హరిదాశేషం వేసుకొని అయ్యా నేను హరికథ చెప్తా వారం రోజులని. ఏమయ్యా అదృష్టమే అదృష్టం. మేము అడుగుతే దొరకారు హరిదాసులు. నువ్వు వచ్చావని బ్రహ్మాండంగా ఆ పైన ఒక బంగ్లా ఉన్నది. ఆ బంగ్లా మీద రూమ్ ఇచ్చాడు. ఇక ఈ ఊరు ఆ ఊరు హరికథ చెప్తా ఉన్నాడు. శ్రద్ధ గల్ల వాళ్ళు వస్తున్నారు, ఒక 200-300 మంది. వారం రోజులకు ఆ దొరసాని దిగింది. వారం రోజులకు ఆ దొరసానిది. ఏమయ్యా నరసింహులు గారు, హరిదాసుకు నువ్వు రూమ్ ఇచ్చావట. నేను కూడా హరికథ చెప్తానండి, నాకు కూడా ఒక రూమ్ ఇయ్యి అన్నారు. అరే ఏం అదృష్టం, ఒక్కరు అనుకుంటే 2 వచ్చేసారు. బ్రహ్మాండంగా ఇంకో రూమ్ ఇచ్చాడు. అయ్యా కొంచెం ధూప అవుతుంది, మీ శ్రీమతితో నీళ్ళు పంపియు అన్నది. నీళ్ళు తీసుకొని వచ్చాది. ఆమె గుట్టుకుని ఇట్లా పోసుకొని బంగారు చెంబు వేసి ఇచ్చాది. ఇదేంట్రా బాబు, బంగారు చెంబు, నీళ్ళు ఇస్తే బంగారు చెంబు ఇచ్చింది. పాలు తీసుకొని వస్తే ఇప్పుడు పెద్ద బిందెల 1 లీటర్ పాలు పోసుకొని వచ్చింది. అది గడగడ నాగి బంగారు బిందె వేసింది. ఏం అదృష్టం. అబ్బా ఇవాళ లేచిన గడియ ఏదో నాకు బాగున్నది అన్నది. బ్రహ్మాండంగా పోయింది. ఓ పెద్ద దేకీసలు ఇంత పాయసం అండింది గింతంతా. ఆ దేకీస్ ఎత్తుకొని పోయింది. అలా చేతి పెట్టి ఇట్లా తీసుకొని గుట్టుకున్నాం. ఇంక దాన్ని కూడా బంగారుది చేసింది. ఇక చూడు ఒకటి తెల్లారే వరకు అలా ఇల్లు మొత్తం బంగారుమయం.
ఇక ఈ అమ్మ చూసి ఆ అమ్మను చూసి ఈ అమ్మ ఇక హరిదాసు దగ్గర లైన్ బంద్. ఈ అమ్మ దగ్గర 4 లైన్లు కట్టింది ఇక్కడికి వెళ్ళి ఊళ్ళేదాకా. ఇక అప్పుడు అన్నది లక్ష్మి, ఏమయ్యా నీ హరికథ ఎంత సాగుతోంది అన్నది. ఏమమ్మా లక్ష్మి, నా దగ్గర 7 ఋషుల్లాగా 7 ఉన్నారు అన్న. ఆ 7 కూడా రేపటి వరకల్లా నేను లాగేస్తాను. నీ తరం కాదు, నీ అయ్య తరం కూడా కాదు 7 లాగుటానికి అన్నాడు. వాళ్ళు రాలేదు. వాళ్ళ దగ్గరికి పోయి ఆశలు చూపించారు. అరే నీకు బంగారి పట్టు వస్త్రాలు ఇస్తా నా దగ్గరికి వస్తే, మీకు బంగారి కమండలాలు ఇస్తా, బంగారు జింక చర్మాలు ఇస్తా అని ఇట్లా ఆశ పెట్టారు. వాళ్ళు ఇని లాస్ట్కి ఏమన్నారు, దొంగముడ మమ్మల్ని ఎడగొట్టే తందుకొచ్చావు పో అన్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణు పక్కున నవ్వాడు. ఏమ్మా అయిందా నీ పని అన్నాడు. అయ్యా నేనే ఓడిపోయినా అన్నాడు. అప్పుడు ఏమన్నది, నేనే ఓడిపోయినానయ్యా, నీ భక్తులను లొంగ తీసుకునుడు నా వల్ల అయ్యతట్లేదు అన్నాడు. అట్లాగా ఆశ పరమ దుఃఖము. ఆశ ఏం చేస్తుంది, మనిషికి దుఃఖమే కలిగిస్తుంది. అందుకు ఎవరు ఆశ ఉండాలి, దురాశ ఉండకూడదు. ఆశ ఉండాలి కానీ దురాశ ఉండకూడదు. దురాశ దుఃఖమును తెచ్చి పెడతాది. అట్లా అందుకోసము భారత యుద్ధం నడుస్తూ ఉన్నది. భీష్ముడు భయంకరంగా చెలరేగుతున్నాడు. మరి భీష్ముడు సస్తే తప్ప మాకు జయం కలిగేటట్టు లేదని ధర్మరాజు శ్రీకృష్ణ భగవానునితో కన్నీరు పెట్టుకున్నాడు. అప్పుడు ఇక్కడ ఇలా జరిగితే దుర్యోధనుడు అక్కడ భీష్ముడిని బాగా తిట్టాడు. నువ్వు పాండవ పక్షపాతివి, ఇంతవరకు 8 రోజులాయే ఒక్కలను కూడా చంపావా పాండవులను నువ్వు. నా తమ్ముళ్ళను 60 మందిని చంపిండు భీముడు నా తమ్ముళ్ళను 60 మందిని చంపితే ఆ 5 ఒక్కరిని కూడా చంపలేవు. అసలు పాండవ పక్షపాతివి, అసలు నీకు నా మీద దయ లేదు, అసలు నువ్వు బతుకుడు వేస్ట్, నీకు తిండి పెట్టుడు వేస్ట్, నువ్వు ఉండు వేస్ట్ అని నిష్ఠూర్క మాటలు మాట్లాడాడు. ఆ నిష్ఠూర్పు మాటలకు భీష్ముడు ఏమన్నాడంటే, రేపు 5 పాండవులను చంపుతా అన్నాడు. ఏమన్నాడు, రేపు 5 పాండవులను చంపుతా అన్నాడు. అనగానే దుర్యోధనునికి చాలా ఆనందమైంది, వెళ్ళిపోయింది. వరే దుర్మార్గునికి నేను వరం ఇస్తే ఇదేం అన్యాయము, 5 పాండవులను చంపుతాను మాట ఇచ్చాను గాని 5 భుజాల మీద శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు. 5 భుజాల మీద శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు. ఆ భగవంతుణ్ణి కాదని నేను 5 ఎలా చంపగలుగుతా అనే చింతలో పడిపోయింది. ఆ శబ్దము శ్రీకృష్ణ భగవానునికి వినబడ్డాది. చక్కగా శ్రీకృష్ణ భగవానుడు అట్లా పడుకున్నోడు లేచాడు. ఆ లోపల ద్రౌపది కూడా పడుకుందామని అనుకుంటున్నది. చక్కగా పోయి ద్రౌపదిని పిలిచాడు. అమ్మా తాత దగ్గరికి పోదాం రా అని. ముందట కృష్ణుడు వెనక ద్రౌపది పోతూ ఉన్నారు. పాండవ గూడాలు దాటి కౌరవ గూడాలలో ప్రవేశించారు. ముందటికి వెళ్ళే కృష్ణుడు వెనుకకు తిరిగి నిలబడ్డాడు. ద్రౌపదికి 5 ప్రాణాలు అయినంత భయమైపోయింది. ఎవడో గూఢాచారి చూసినట్టున్నాడు, అందుకే మా అన్న వెనుకకు తిరిగిండు అనుకున్నాడు. అప్పుడు ఏమన్నాడు, అమ్మా ఆ చెప్పులు ఇడువు అన్నాడు. చెప్పులు వేసుకొని పోతే సప్పుడు వస్తుంది కదా, ఆ చెప్పులు ఇడువమ్మ అన్నాడు. అనంగానే ఇడిశాది. ఆ 2 చెప్పులు తీసుకొని ఆయన బంగారు పట్టు చెల్లలో చుట్టుకొని సంకల పెట్టుకున్నాడు. ఎక్కడ పెట్టుకున్నాడు, సంకల పెట్టుకున్నాడు. తోడ పుట్టింది కాదు, తోడ పుట్టింది సుభద్ర. వరుసకు చెల్లెలు. ఈయన భగవంతుడు, ఆమె ఎవరు,
మానవశ్రీ మీలాగా మానవ కాంతని భగవంతుడైనటువంటి ఒక మానవ శ్రీ చెప్పులు తీసుకొని సంకల పెట్టుకున్నాడంటే మనసాటి వాళ్ళు నాయన గడ చెప్పులు మనిషి వచ్చిన జర వ్యాపారం అంటే ఆడ కాళ్ళకేసుకొని వస్తాం, లేకపోతే దొబ్బుకుంటూ వస్తాం. అవునా? మనకు మానవత్వం ఉందందామా? మనం మనుషులమే అందామా? పశువులంటే కోపం అందరికి మళ్ళా. కాబట్టి ఎదుటవాన్ని గౌరవించిన రోజే నీకు సుఖంగా జీవిస్తావు. నువ్వు ఎదుట వారిని ఎంతవరదాకా నువ్వు అగౌరవిస్తావో, ప్రేమగా మాట్లాడియవో, వారు వీరు అని పేర్లు నలబెడతావో అంతవరదాకా నీకు దుఃఖాలే వెంటాడుతాయి. అంతవరదాకా దుఃఖాలే వెంటాడుతాయి. ప్రతి మనిషి లోపల భగవంతుడు ఉన్నాడని తెలుసుకొని నీ లోపల ఉన్నటువంటి దేవుడే పక్కవారి లోపల ఉన్నాడు అని తెలుసుకొని నువ్వు గౌరవించిన రోజు నీకు అశాంతి అనేది ఉండదు. అన్ని భగవంతుడు పోయి చక్కగా భీష్ముడు తిరుగుతూ ఉన్నాడు. ఈ ఎంత పని అయిపోయా మోసమైపోయా అనుకుంటా తిరుగుతూ ఉంటే చెప్పాడు ద్రౌపదికి, ఏమ్మా మాట లేదు ముచ్చట లేదు, పోతేనే 2 గాళ్ళు పట్టుకో మీ తాతయ్య అన్నాడు. ఆయన తిరుగుతూ ఉన్నాడు, చక్కగా పోయి 2 గాళ్ళు పట్టుకున్నాడు. ఆమె ఏం చేసింది? 2 గాళ్ళు పట్టుకున్నాడు. 2 గాళ్ళు పట్టుకోగానే ఏమన్నాడు? అమ్మా 100 ఏళ్ళు సుమంగళివై వరదిల్లుదువుగాక అన్నాడు. 100 ఏళ్ళు సుమంగళివై వరదిల్లుదువుగాక అన్నాడు. అని కళ్ళు ఇట్లా చూసే వరకు ద్రౌపది అరే ఏం చెయ్యాలి? ఆయనకేమో ఆ మాట ఇస్తే, ఈమెకు ఈ మాట ఇస్తే ఏం చెయ్యాలి ఇద్దరి మధ్యలో? ఇక రేపు నేను చావడమే ఉత్తమం అనుకున్నాడు. ఏమనుకున్నాడు? రేపు నేను చావడమే ఉత్తమము. అందుకే దుర్మార్గులు ఆడు చచ్చేటప్పుడు 10 మందిని చంపి చస్తాడు. వాళ్ళు దుర్మార్గులు. మంచి వాళ్ళు తాను చచ్చినా సరే కానీ పక్కోళ్ళని క్షేమంగా ఉండేటట్టు ఏర్పాట్లు చేస్తారు. అర్థమైందా? మంచి వాళ్ళు తాను చచ్చినా పర్వాలేదు కానీ పక్కోళ్ళకు హాని కలిగియద్దు. దుర్మార్గుడు నేనే చస్తాను ఇంకా పక్కోళ్ళు ఉంటేందుకే వాళ్ళందరినీ చంపి చస్తా అనుకుంటాడు దుర్మార్గుడు. అందుకు పుణ్యాత్ములకు దుర్మార్గులకు ఉండే తేడా ఇది. అర్థమైందా? అందుకోసము ఇటువంటి ఆశ్రమాలు, సాధువులు, సత్పురుషులు, జ్ఞానులు, సత్సంగాలు, భజనలు, కీర్తనలు ఇంటే ఏమొస్తుందయ్యా అంటే నువ్వెవరివో నీకు తెలియజేస్తారు. నువ్వెవరివో నీకు తెలిసేటట్టు చెప్తారు. అందుకోసము ఏమి చేయన్నయ్యా మానవుణ్ణి చేరే ప్రయత్నాలు ముమ్మరము చేయాలి. దానం ఇయ్యాలి, దానాలు ధర్మాలు చేయాలి. ఎవరి కోసం చేయన్నయ్యా? దేవుని కోసమే చెయ్యాలి. వేదవ్యాస భగవానుడు వ్యాస భారతములో చెప్తాడన్నమాట. అన్నదానము, వస్త్రదానము, భూదానము, గోదానము, సువర్ణ దానము, విద్యాదానము, ఏమి గూళ్ళు కట్టియండి, గోపురాలు కట్టియండి, అన్న సత్రాలు కట్టియండి, పీద బిడ్డల పెండ్లీలు వేయండి, సాధువులు సంతువులు కనబడితే గౌరవించండి, దండం పెట్టండి, 10 రూపాయలు ఇయ్యండి, ఇచ్చి వాళ్ళకి పండో కాయను తెచ్చి దానం చేయండి. చేస్తే మీకు వచ్చే జన్మల యోగక్షేమం వహామ్యహం. శ్రీకృష్ణ భగవానుడు అన్నాడు, యోగక్షేమం వహామ్యహం, మీ యోగక్షేమాలన్నీ ఫలిస్తాయి అన్నాడు. శ్రీకృష్ణ భగవానునికి కొడుకులు చాలా మంది ఉన్నారు. అందులో ఒకడు సాంబుడు అనేవాడు ఉన్నాడు.
ఎవరి కొడుకాడు? జాంబవతికి పుట్టినవాడు సాంబుడు. సాంబుడు ఎటువంటి వాడంటే ఉన్న చోట ఉండడు, ఉన్న చోట ఉండేవాడు కాదు. అలాంటి పశువులను మేపుతుంటే సప్త ఋషులు శ్రీకృష్ణ భగవానుని దర్శనానికి వస్తున్నారు. అరే వీళ్ళు ఋషులాట, ఋషులు వీళ్ళు త్రికాలవేత్తలాట అని అమ్మాయేషం వేసుకొని వచ్చారు. ఓ 10 మంది వచ్చి, మహర్షి మా అమ్మాయికి అబ్బాయి పుడతాడా, అమ్మాయి పుడతాడా చెప్పు అన్నారు. అప్పుడు వాళ్ళు జ్ఞాన దృష్టి పెట్టి చూశారు. దుర్మార్గుడా, మీ యాదవ వంశములో మొసలి పుట్టి సర్వనాశనం అయిపోదురుగాక అన్నారు. పెద్దలతో పర్యాసాలాడితే అందుకే యాదవ వంశం ఆ గతి పట్టింది. పెద్దలతో పర్యాసాలు ఆడడమే యాదవ వంశానికి నాశనమే. అర్థమైందా? అట్లాగా దుర్యోధనుడు కూడా రాయభారానికి వచ్చినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు కూర్చునే తాడ గోతి తీసి అక్కడ కురిసేసి ఆయనను గోతిలేసి చంపేయాలనుకున్నాడు. కాబట్టి దుర్మార్గులు ఎప్పుడు పక్కొల్లను మీద ఏదో ఒకటి ప్రయోగాలు చేస్తారు దుర్మార్గులు. పుణ్యాత్ములు పక్కొల్లను క్షేమంగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు పుణ్యాత్ములు. కాబట్టి ఏమి చెయ్యన్నయ్యా మనిషి అంటే ఎప్పుడు గాని తాను తినాలే, ఇంకెవరన్నా అడిగితే పెట్టాలి. తాను తినాలే, ఇంకెవరన్నా అడిగితే పక్కొల్లకు పెట్టే బుద్ధి నీకుంటే తప్పకుండా నిన్ను దేవుడు అనుగ్రహిస్తాడు, లేకపోతే అనుగ్రహించాడు. సిరిదాగలిగిన గలుగును శ్రీ లలితంబుగ నారికేల ఫలమును పంగి సిరిదా బోయిన బోవును కరిమింగిన వెలిగ పండు గదరా సుమతి. సిరిదా కలిగిన కలుగు ఎట్లా కలుగుతుందయ్యా? నారికేలము యొక్క కాయ అండ్లకు నీళ్ళు ఎవరు పోశారు? ఎవరైనా పోశారా కొబ్బరికాయలో నీళ్ళు? అట్లాగా ఆ కొబ్బరికాయలకు నీళ్ళు ఏ విధంగా వస్తాయో సంపదలు కలిగే ఇంటికి కష్టం వేసినా కష్టం వేయకున్నా సంపదలు వస్తూనే ఉంటాయి. ఇక దారిద్ర్యం ఎంట పడ్డప్పుడు కరిమింగిన వెలిగ పండు గదరా సుమతి. ఎలిగ పండును మింగుతుంది, ఎట్లా మింగింది అట్లా విసర్జన చేస్తుంది. ఒక్క రంధ్రం ఉండదు, ఒక్క పర్యవాయది, లోపల గుజ్జ ఏమీ ఉండదు. దారిద్ర్యం ఎంట పడ్డప్పుడు కష్టం వేస్తూనే ఉంటారు, సంపదలు వస్తూనే ఉంటాయి, అప్పులు పెరుగుతూనే ఉంటాయి. అందుకు కర్త భోక్త జనార్దన. నువ్వు కష్టం చేస్తే నేను సంపాదించిన అనుకుంటే అది అజ్ఞానం. నీ పూర్వజన్మ అదృష్టం వల్ల దేవుడు నీ ఇంటికి సంపదలను పంపిస్తాడు. నీ పూర్వజన్మ పాపం వల్ల ఉన్న సంపదలన్నీ బయటికి ఎలగొడుతుంటాడు. సంపదలు కలిగే ఇంట్లో ఎంత పెద్ద రోగం రాలి ఓ చిన్న గోలితో తగ్గిపోతుంది. చిన్న పిల్లలకు కానీ యవ్వనవంతులకు కానీ వృద్ధులకు కానీ ఆకలి కూడా కాదు. సిరి సంపదలు వచ్చేటప్పుడు ఆకలి కాదు. ఎంత పని చేసినా అలసట రాదు, ఎంత పని చేసినా అలసట రాదు. ఇంకా చేద్దాం, ఇంకా చేద్దాం, ఇంకా చేద్దాం అనిపిస్తుంది సంపదలు మన ఇంటికి వచ్చేటప్పుడు. ఇక ఆ ఇంట్లో పుట్టిన పిల్లలు ఎట్లుంటారయ్యా? తల్లి వచ్చి పాలిచ్చేదాకా ఆడు ఏడవనే ఏడవడు, ఆడు ఏడవనే ఏడవడు. ఆ ఇంట్లో సంపదలు ఉన్న ఇంట్లో పుట్టిన పిల్లలు ఏడవనే ఏడవడు. ఆనికి రోగం రానే రాదు.
ఏం వాళ్ళ పనికి వచ్చే వాళ్ళు కూడా మరీ మరీ చెయ్యాలనే కోరికలు కలుగుతుంటాయి. వారి ముఖము చూస్తేనే మనకు తిన్నట్టు అవుతుంది. ఇక దారిద్ర్యం వచ్చే ఇంట్లో ఎట్లుంటదయ్యా? కోపము, ఒక్కలొక్క మాట అంటే వాడరు. పెండ్లామంటే మొగడికి గిట్టది, మొగడంటే పెండ్లాం గిట్టది, అత్త అంటే కోడలికి గిట్టది, కోడలంటే అత్త గిట్టది, అయ్య అంటే కొడుకు గిట్టడు, కొడుకు అంటే అయ్య గిట్టడు. ఎప్పుడు లొల్లే. ఇక ఊ అంటే లొల్లి, ఊ అంటే లొల్లి, ఊ అంటే లొల్లి, అంతే. ఇక రోగం వచ్చిందంటే 10 రూపాయలతో తగ్గుతుందంటే 10 లక్షలు పెట్టినా తగ్గదు. ఆ రోగం తిరుగుతూనే ఉండాలి హాస్పిటల్లో పొంటి. ముక్కు మీద కోపం, ఆలింట్లాలు కొట్లాడింది కాక పక్కింటోళ్ళను కూడా తిడుతూ ఉంటారు. నువ్వు ఏంగానే మా ఇంట్లో కొట్లాట వచ్చింది, నువ్వు రావడం బంద్ కాలే మా ఇంట్లో, నువ్వు చేసే మాకు కొట్లాట పడ్డదని పక్కోళ్ళని అందరినీ తిడుతూ ఉంటారు. ఇది దారిద్ర్యం వచ్చే సూచనలు అన్నమాట. దారిద్ర్యం వస్తే సూచనలు ఇట్లుంటాయి. పనికి పోదామంటాడు, బ్రహ్మాండంగా పోతాడు. చెట్టు కింద ఒక్క 10 నిమిషాలు వండుకుందామంటాడు, పొద్దుకేదాకా లేవాడు. ఇది దారిద్ర్యం వచ్చే సూచనలు. సంపదలు వచ్చే సూచనలు. పండుకుందామంటే నిద్ర పట్టది. ఏ ఊరికి పోయినా పొద్దుగల్లా పోతే పొద్దుకే వరకు మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చి మళ్ళా గంట సేపు పోయి పొలంలో పని చేస్తాడు. పని అయ్యకపోతే అతనికి తిన్నది అరగదు. ఎవరికి? సంపదలు ఉన్న ఇంట్లో. వాళ్ళు మాట చెప్తే ఊరందరూ అంటారు, వాళ్ళ మాటనే తీసేయరు. అందుకోసమే సంపాదించిన అని ఎవరెవరైతే విర్రవీగుతారో అంతకంటే మూర్ఖులు ఈ ప్రపంచంలో లేరని చెప్తున్నది శాస్త్రం. ఓడగొట్టుకున్నప్పుడు నేను ఓడగొట్టినా అని అనుకోవడం కూడా అజ్ఞానమే. కర్త, భోక్త, జనార్దన రెండోటికి కారణము ఈశ్వరుడే. అట్లా కాబట్టి ఏమి అయ్యానయ్యా మనం ఈ మానవ జన్మ వచ్చిన దానికి మనిషిలాగా బ్రతకడం నేర్చుకోవాలి. మాకు ఇంకా హైదరాబాదులో ఇంకా 3 ప్రోగ్రాములు ఉన్నాయి. మాకు హైదరాబాదులో 3 చోట్ల ఉపన్యాసాలు ఉన్నాయి. అయితే మేమేమనుకున్నామంటే స్వామి మరి సాయంకాల సభ ఏర్పాటు చేశాడు, కానీ ఉదయం సభనే అనుకున్నాం మేము. సాయంకాలం సభ ఉంటే ఓ తాడ నేను ఉపన్యాసం చెప్పి వచ్చేవాడిని. అయితే ఎప్పుడు కానీ ఉదయం కాల సభకు మైండ్ బాగా పని చేస్తుంది. మధ్యాహ్నం సభకు తిని ఉంటారు, మైండ్ మత్తుతోని ఉంటారు. అర్థమైంది? ఇప్పుడు బలవంతంగా వినడమే కానీ మనసు పూర్తిగా వినడం సభ కాదు. అట్లాగా స్వామిని ఏమనుకున్నంటే ఉదయం సభను ఏర్పాటు చేస్తాడు, 12 నుంచి 2 దాకా ఉపన్యాసం ఇచ్చి వెళ్ళిపోరా మీ పాటికి హైదరాబాద్ అనుకున్నా. సరే, ఇక స్వామి ఇక్కడ వారికి ఏమేమి కార్యక్రమాలు వాళ్ళు అట్లా సాగించారు. కానీ నా చిన్న మాట ఏంటంటే స్వామీజీ కూడా వచ్చే సంవత్సరం కానీ ఇంకెప్పుడన్నా కానీ సభలు వేయాలంటే భోజనాలకు ముందే బాగా ఉంటాయి అని మా చిన్న విన్నపం. కాబట్టి ఇక స్వామి కూడా ఇంకా ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయో మరి అట్లాంటి కార్యక్రమాలు ఇంకా స్వామి చేసుకుంటాడు. కాబట్టి ఇక మేము తొందరగా వెళ్ళవలసి ఉంటుంది. స్వామి ఎలా ఏర్పాటు చేస్తాడో మేము తొందరగా వెళ్ళాలి. కాబట్టి ఈ జన్మలో ఇప్పుడే ఆ శివకేశవులు, ఆ మహర్షి మలయాళ స్వామి, ఆ జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ మంచి బుద్ధిని ఇచ్చి, మంచి జ్ఞానాన్ని ఇచ్చి, సిరి సంపదలను ఇచ్చి, ఆయురారోగ్యాలను ఇచ్చి ఈ జన్మల్ని
ఇప్పుడే అందరికి మోక్షాన్ని ప్రసాదించునుగాక. హరి ఓం తత్సత్. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. కృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్. జై బోలో అన్నపూర్ణ సహిత కాశీ విశ్వనాథ స్వామి వారికి, శాంతానంద స్వామి వారికి. శాంతానందగిరి స్వాముల వారు మనకి చక్కటి సందేశం ఇచ్చారు. మనము పిలువగానే అంగీకరించి సమయానికి వచ్చినందుకు స్వాముల వారికి ధన్యవాదములు మరియు కృతజ్ఞతలు. సత్యం గారు బాల్చంద్ర పనులు తీసుకోండి. స్వామి మీరు పెట్టుకుంటారు తర్వాత. అయితే మన షెడ్యూల్డ్ సోమవారం మంచి సూచనలు ఇచ్చారు. సహజంగా మధ్యాహ్నం సభలే ఉంటాయి, సాయంకాల సభ అని సపరేట్ ఉంటుంది. అయితే మనం ఇప్పుడు మనకి ఇప్పుడు కళ్యాణం జరిగిన తర్వాత శుభపార్వతుల కళ్యాణం తర్వాత మనకి క్రియా యొక్క క్లాస్ ఉంటుంది. మళ్ళీ తర్వాత రాత్రికి 8 అనుకున్నాం, 9 అనుకున్నా సరే భజన వాళ్ళకి అఖండ జాగరణ భజన ఉంటుంది. ఇక షెడ్యూల్ ఫిక్స్ అయింది కాబట్టి ఇక మరి సోమవారం మంచి సందేశం ఇచ్చారు కదా, మనం ఇలా చెవులు దులుపుకొని కాకుండా ఈ చెవులైనా ఇక్కడ పోకుండా హృదయంలోకి దిగాలన్నమాట. విని దాన్ని కొంత ఆచరిస్తే మన జన్మలు ధన్యమైతే కనుక చక్కగా మరొకసారి స్వామివారికి రావద్దు, ముట్టద్దు కూడా. తల్లి కూర్చోండి, మీరు కూర్చోండి, అక్కడి నుంచి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు శాంతానందగిరి స్వామి వారిని మన గురువు గారు సత్కరిస్తున్నారు. అందరూ గట్టిగా చప్పాట్లు వారిని అభినందించవలసిందిగా ప్రార్థన. మరియు ప్రభుత్వాలకు విన్నవించుకొని మనం చక్కగా మనము బ్రహ్మజ్ఞాన భారత్కై నడిపించాలి కనుక జై బ్రహ్మజ్ఞాన భారత్, జై బ్రహ్మజ్ఞాన భారత్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. స్వాముల వారికి తదుపరి కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఇక వారిని మనం సాధారణంగా మనం సాగనంపుదాము. ఓం నమ శివాయ. మరొకసారి శ్రీ శాంతానందగిరి గురువు గారికి గట్టిగా చెప్పట్లేదు. మళ్ళీ మనం ఎన్నోసారి గురువు గారిని ఆహ్వానించాలి, వాళ్ళు రావాలి, మనకి ఇంత మంచి సందేశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అయితే అందరూ
ఎవరి ఇంట్లో భగవద్గీత ఉంటుందో ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పాత్ర ధనుర్ధర తత్ర శ్రీదేవ భూతి దుర్వాణి. ఎక్కడైతే ధనుర్ధారి అగు అర్జునుడు యోగేశ్వరుడు శ్రీకృష్ణ భగవాను ఎచట ఉంటాడో అచట ఆస్తి సంపద ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు స్థిరమగు రీతిగా ఉండునని శ్రీకృష్ణ భగవానుడు సెలవించాడు. కాబట్టి అందరిలో భగవద్గీతను పెట్టుకోండి. మీరంతా అర్జునునిలాగా వీరులు ధీరులై జీవించండి. హరి ఓం తత్సత్. అమ్మా ఇప్పుడే చెప్పాను తల్లి. శ్రీ శాంతానందగిరి స్వామివారికి జై. శ్రీ శాంతానందగిరి స్వామివారికి, శ్రీ శాంతానందగిరి స్వామివారికి.